ఈరోజు మనము సహకరించని పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాల్ని మనం ఆలోచించాం. వ్యక్తిగత పరిస్థితులు ఏంటో చూసాం. ఇప్పుడు రెండు కుటుంబ పరిస్థితులు. కుటుంబ పరిస్థితులు అంటే విశ్వాస జీవితం మీద ప్రభావితం చూపిస్తాయా? చూపిస్తాయి. యాక్చువల్గా కుటుంబం విశ్వాసంలో బ్రతకగలిగితే ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఇప్పుడు కుటుంబం ఫెయిల్యూర్ అయిపోయిన ఫ్యామిలీస్గా ఉన్నాయంటే కారణం అది విశ్వాస లోపం అన్నమాట. సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉండాలి అంటే అది విశ్వాసం ఆ కుటుంబంలో కనుక ఉండగలిగితే అది సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అవుతుంది. అందుకే ప్రతి కుటుంబం విశ్వాసంలో పెరగాలి, విశ్వాసం వృద్ధి చేసుకోవాలి. ఒకరు భర్త విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి, భార్య విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి, తల్లిదండ్రులు తమ బిడ్డలను విశ్వాసంలో పెంచగలగాలి, వీరు విశ్వాసంలో పెరగాలి, బిడ్డలు విశ్వాసంలో పెంచాలి. అదండి. ఓకే, అప్పుడు అసలు కుటుంబ పరిస్థితులు సహకరించింది ఏంటి అని చెప్పేసి అంటే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భర్తలు సహకరించరండి. నిజమేనమ్మా? చాలా కుటుంబాలు భర్తలు సహకరించరండి. భార్యే అదేంటంటారు, తన భర్త ఎంత కష్టపడతాడో అంత కష్టపడుతుంది కుటుంబం కోసం. ఇతను ఏమాత్రం ఫైనాన్షియల్గా సహకరించడు, బిడ్డలు పెంచే విషయంలో సహకరించడు, అభివృద్ధికి సహకరించడు, దేనికి సహకరించడు. అప్పుడు సహకరించని ఆ భర్తను బట్టి భార్య అవుతాడు, నిరుత్సాహానికి గురవుతాడు. నేను చాలా కుటుంబాలు చూశాను. వాళ్ళందరూ ఏడుస్తారండి, ఎల్లంగానే ఏడుస్తారండి. కొన్ని కుటుంబాల్లో భార్యలు సహకరించరండి భర్తలకి. అలాంటి వాళ్ళు ఉన్నారండి ప్రబుద్ధులు. ఏమాత్రం సహకరించదండి, దేనికి సహకరించదండి. ఇందాక చెప్పాను చూడు, ముళ్ళని కొన్నిసార్లు భర్తకు ముళ్ళుగా తయారవుద్దాడు. అది కాడు ఇంటికి కూడా రాడండాడు. పని అయిపోతే ఇంటికి వెళ్ళండి అక్కడక్కడ తిరిగి పడుకునే టైంలో వచ్చేసి కాంగు పడుకుని పోతాడు. ఎప్పుడు తెల్లారద్దు వెళ్ళిపోతా అనుకుంటాడే. అలాగా కుటుంబాల్లో ఇటు భర్త సహకరించిన వాళ్ళు ఉంటారు, భార్య సహకరించడం. పిల్లలు కూడా సహకరించరండి కొంతమంది కుటుంబాలు. తండ్రికి సహకరించడండి కొడుకు, తల్లికి సహకరించడండి కూతురు. ఓ రోజు యవనస్తుల క్లాసులో చెప్పానండి, మీ నాన్నగారు ఆ బండి మీదో లేకపోతే సైకిల్ మీదో ఏదైనా బరువు తీసుకొస్తుంటే నువ్వు ఎదురెళ్ళి ఆ బరువును ఎత్తుకున్నావా అని అడిగానండి. యవనస్తులు దాదాపు 100-200 మంది యవనస్తులు ఉన్నారండి. ఒక్కడి చేతులు ఎత్తలేదు. అప్పుడు ప్రశ్న, మరి నువ్వు ఎందుకు అంటే మీ నాన్న ఏమో ఆ కష్టమైన ఆ బరువు మోసుకుంటూ నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటావు కూర్చొని కూర్చొని. తల్లి పాపం అనారోగ్యంతో బాధపడుతూ జ్వరం వచ్చిన తర్వాత ఎంత ఒంట్లో బాగలేకపోయినా లేచి ఆమె వంట చేస్తుంది. ఆ కూతురు అమ్మ నువ్వు రెస్ట్ తీసుకొని నేను చేస్తాను అందంటే ఆమె సెల్ ఫోన్తో కూర్చుంటుంది. ఇలా కొంతమంది పిల్లలు సహకరించరండి. అప్పుడు ఇలాంటి సహకరించని ఒకవేళ భార్యకి భర్త ఉంటే, భర్తకి భార్య ఉంటే, తల్లిదండ్రులకి పిల్లలు ఉంటే, వాళ్ళు విశ్వాసులైతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? అప్పుడు నేనేం రాశానంటే ఆ సహకరించిన భర్తను బట్టి భార్య కృంగిపోదు, సహకరించని భార్యను బట్టి భర్త
కృంగిపోడు. సహకరించని పిల్లలను బట్టి తల్లిదండ్రులు కృంగిపోరు. అప్పుడు దానికి సంబంధించి ఒక వచనం చదువుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యక్తుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను ఇలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆడాడి తిని. ఇక్కడ దావీదు పురానికి మందసం వస్తుందండి. ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దావీదు స్పిరిట్ ఎలా ఉన్నది? ఆనందం అండి. అంటే నా పురానికి, నేను నివసించే ప్రాంతానికి దేవుని మందసం వస్తుంది. అంటే ఎవరైనా సరే ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి ఆనందిస్తాడండి. ఆరాధన బట్టి ఆనందిస్తాడండి, వాక్యాన్ని బట్టి ఆనందిస్తాడండి. కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళారనుకో, బ్రదరు ఈరోజు మాకు వాక్యం బాగా అందిందండి, ఈ పాయింట్ మమ్మల్ని బాగా కదిలించిందండి అని ఆనందిస్తారండి. కొంతమంది అదే ఉండదండి, అసలు స్పందనే ఉండదండి. అంటే కొంతమంది ఏమో ఆ భోజనాలు బట్టి ఆనందిస్తారు, ఆ గ్యాదరింగ్ని బట్టి ఆనందిస్తారు, ఆ అటెండెన్స్ని బట్టి ఆనందిస్తారు తప్ప, ఆ ఫిజికల్ థింకింగ్స్ని బట్టి ఆనందిస్తారు తప్ప వాక్యాన్ని బట్టి ఆనందించేవాళ్ళు కాదు, దేవుని బట్టి ఆనందించేవాళ్ళు కాదండి. దావీదు అలాంటి స్పిరిట్ కలిగినోడండి. కానీ మీకాలు ఏం చేసిందండి? తన మనసులో హీనపరిచిందండి. ఎలా కౌంటర్ వేసిందండి? పనుల దగ్గర భలే నాట్యం ఆడావు, పిచ్చోళ్ళలాగా నాట్యం ఆడావు, పనికి మనోళ్ళు చేసే పని చేసావు. అంటే సహకరించే భార్య, సహకరించని భార్య. అంటే ఒకే కుటుంబంలో రెండు విశ్వాసాలు. దావీదేమో విశ్వాసి, మీకాలేమో అవిశ్వాసి. ఒకే కుటుంబంలో రెండు మనస్తత్వాలు. దావీదు మనస్తత్వం వేరు, ఆమె మనస్తత్వం వేరు. మరి అలాంటప్పుడు దావీదుని ఎందుకు చేసుకోవాలో? అంతకంటే మహారాజులు వస్తారు కదా మాకి. దావీదు గొర్రెలు కాపరి, కామన్ మ్యాన్. ఆమె తలుచుకుంటూ రాజులు వస్తారు. అమ్మా మారుద్దని మీకాలు దావీదుని ఎందుకు చేసుకోవాలి? అమ్మా సౌలు గారు మాట ఇచ్చారని. సౌలు గారు మాట ఇస్తే చేసుకుంటుందా? అంతేనండి. ఇప్పుడు నా భర్త గొలియాతును చంపాడు అని చెప్పుకోవడం వీడికి గొప్ప. అలాంటి ఆయనకి నేను భార్యనే, లేదా అలాంటి ఆయన నేను భర్తగా తెచ్చుకున్నానని చెప్పుకోవడానికి చేసుకుంది, ఆయన ప్రేమించి కాదు. అందుకే పాపం ఆ సౌలు దావీదుని చంప చూసినప్పుడు తప్పించింది తప్ప ఆయనతో పాటు వెళ్ళలేదు. దావీదుని ప్రేమిస్తే ఏం చేయాలండి? ఆయనతో పాటు వెళ్ళిపోవాలండి. ఆయనతో పాటు వెళ్ళలేదండి. దావీదు ఎక్కడ ఉంటే ఆమె అక్కడ ఉండాలండి. దావీదు ఎక్కడ నివసిస్తే అక్కడ ఆమె నివసించాలండి. కానీ ఆమె అంతఃపురాన్ని విడిచిపెట్టి రాలేదండి. అంటే అంతఃపురం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే దావీదు కంటే ఇష్టం. అమ్మా దావీదు కంటే ఇష్టం. దావీదేమో ఆత్మ సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తే, మీకాలేమో భౌతిక సంబంధమైన వాటిని బట్టి సంతోషించారు. అప్పుడు అలా సహకరించిన భార్యను బట్టి విశ్వాసైన భర్త దావీదు ఏం చేశాడండి? కృంగిపోయాడండి. ఏమన్నాడండి? నేను ఒకవేళ పనికెత్తుల దగ్గరే నువ్వన్నట్లుగానే నీచుడుగా వ్యర్థుడుగా నాట్యం ఆడితే నేను నా దేవుని ఎదుట చేశాను. నా దేవుని సంధి నేను అలాగ ఆట ఆడి తిని.
అని కృంగిపోలేదండి, కృంగిపోలేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీకు సహకరించని భర్త ఉన్నప్పటికీ కూడా, నీ భర్త ఏ విషయంలో సహకరించకపోయినా సరే నువ్వు విశ్వాసగానే కొనసాగాలో, కృంగిపోవు. నీ భార్య నీ సహకరించకపోయినా నువ్వు విశ్వాసగా కొనసాగాలో, నువ్వు కృంగిపోవు. నీ బిడ్డలు నీకు సహకరించకపోయినా నువ్వు విశ్వాసులుగానే బ్రతుకు, నువ్వు బ్రతకగలవు. అలాగనమాట. కాబట్టి సహకరించని కుటుంబ సభ్యులను బట్టి విశ్వాసం ఏం చేస్తాడండి? కృంగిపోతారండి. చాలామంది కృంగిపోతారు. విశ్వాసం కృంగిపోడండి. జాబితా విషయంలో స్ట్రాంగ్గా ఉన్నాడండి. యెహోవా సన్నిధిలో నేను నాట్యం ఆడాను, యెహోవా సన్నిధిలో నేను అలా ప్రవర్తించాను. అంటే అక్కడ నాకు చిన్న పాఠం ఏంటంటే, శరీర సంబంధి శరీర విషయాల మీద ఆనందం కలిగి ఉంటాడు, ఆత్మ సంబంధి ఆత్మ సంగతుల మీద ఆనందిస్తాడు. మనం దేని బట్టి ఆనందిస్తాం? మనం విశ్వాసం అయితే ఆత్మ సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తాం. మనం శరీర సంబంధం అయితే శరీర సంబంధమైన వాటిని, అవిశ్వాసం అయితే శరీర సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తాం. రెండో సంగతి ఏంటంటే, ప్రస్తుతం కుటుంబాల్లో బాగా సహకరించండి ఓ పెద్ద ప్రాబ్లం ఉంటుందమ్మా. అవి చాలా చోట్ల కనబడుతుంది. అదేంటంటే, కలిసి జీవించలేని పరిస్థితులే, కలిసి బ్రతకలేని పరిస్థితులే కదండి. ఎక్కువ కుటుంబాల్లో అవి చాలా, అంటే మనం చూస్తున్న సమాజంలో ఎక్కువ అయి ఉంటున్నాయి. కలిసి బ్రతకలేని, కలిసి నివసించలేని పరిస్థితులలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు? ఒక విశ్వాసి అయితే ఎలా ప్రవర్తిస్తాడు? అమ్మ మాట్లాడతాడు. నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో నన్ను వివాహమైన భార్యాభర్తలకు ఏదైనా హెచ్చరిక చెప్పమన్నారు. అప్పుడు హెచ్చరిక చెప్పాను, అమ్మా నువ్వు ఈయన వివాహం చేసుకుంటున్నావు అంటే ఈయనతో నీకు బంధం ఏర్పడింది, కానీ ఈయనతో పాటు మరికొన్ని బంధాలు నీకు ముడిపడుతున్నాయి. బాబు నువ్వు వివాహం చేసుకుంటున్నావు, ఈమెతో నీకు బంధం ఏర్పడింది, ఈ బంధంతో మరికొన్ని బంధాలు ముడిపడ్డాయి. ఎందుకన్నానంటే ఆ మాట, ఇప్పుడు ఈయన అంటాడండి, ఇదిగో నేను నిన్ను చేసుకున్నాను, నీతోనే నాకు సంబంధం, నీ ఇంటి వారితో నాకు సంబంధం లేదంటాడు. ఆమె అంటది, ఇదిగో నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీతోనే నాకు సంబంధం, నీ ఇంటి వారితో, నీ అక్క చెల్లెలతో, మీ అమ్మ నాన్నగారితో నాకు సంబంధం లేదు అంటదండి. అంటే ఇప్పుడు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి ఎవరికి సంబంధాలు లేకుండా ఉండటానిక? సంబంధాలు పెంచుకొని కుటుంబాలు కట్టుకోవడానిక? మరి ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా అలాగే చూస్తున్నారండి. అత్తమామలు ఉండకూడదు, ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎక్కువ కాలం బతకూడదు. జాగ్రత్త అండి. మరి ఒకవేళ ఆడపడుచులు ఉండకూడదు, ఒక్కడే కొడుకై ఉండాలి, ఒక్కడే కూతురై ఉండాలి, ఉద్యోగం అయి ఉండాలి, ఆస్తి ఉండాలి. ఇలాంటియా? అంత భయంకరం అండి, అంత భయంకరం అండి. అందుకే మానవ సంబంధాలు బలహీనమైపోయినాయండి, సంబంధ బాంధవ్యాలు బలహీనమైపోయినాయండి. ఓ రోజు వైజాగ్లో యూత్ క్లాస్ పెట్టారండి. దాదాపు 300 మంది వచ్చారు, 250 మంది, 250 మంది అనుకుంటా యూత్ పిల్లలు. చెప్పానండి, కుటుంబంలో యవ్వనస్తుల సంబంధ బాంధవ్యాలు 3 hours చెప్పారండి. అదండి. అప్పుడు కలిసి నివసించలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నప్పుడు ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు? విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడంటే, ఒక వచనం చదువుకుందాం. ఆదికాండం 13:8. ఆదికాండం 13:8. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నాకు నీకును
నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. చాలండి. ఇక్కడ అబ్రహాము లోతు ఏమో తన సహోదరుడు కొడుకు. అప్పుడు ఈ లోతుని అబ్రహాం తీసుకొచ్చాడు. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే పశు సంపద మీద అప్పుడు జీవనోపాధి సంపద పెరిగింది. ఎంత సంపద అంటే పశువులు ఈ కుటుంబం లేకపోతే ఈ కుటుంబాలు వారి పశువులు కలిసి నివసించలేని పరిస్థితులు. అసలు సమస్య ఎవరిదంటే పశువులు కాపాడాలి అంటే ఎక్కడ వచ్చి ఉంటుంది, గడ్డి దగ్గర వచ్చి ఉంటుందో లేకపోతే నీళ్ళ దగ్గర వచ్చి ఉంటుందో. అప్పుడు అబ్రహాం ఏమనాలమ్మా? అబ్రహాము లోతు చిన్నడు కదా, అబ్రహాం ఏమనాలమ్మా? ఎవరు మాట్లాడరు. అబ్రహాం ఏమన్నాలండి? ఎరా నేను లేకపోతే నీకు దిక్కులేదు. నాకు ప్రాంప్టన్ ఎత్తున్నారండి. నిజమేనమ్మా, కరెక్టే మీరు చెప్పింది. ఎవర్రా నీకు తెచ్చింది? నువ్వు ఇలా డెవలప్ అవడానికి కారణం ఎవరు? నేను. అలాంటిది నీ పశువులు కాపురులు వచ్చి నా మందనే అంటారా అని అన్నాడండి. మనం ఎవ్వరు అనని, మనం కోరుకొనని మాట అన్నాడండి. మనకు నచ్చని మాట. ఏంటది? మనకు నచ్చని మాట, మనం కోరుకొనని మాట. చెప్పండి సార్. మనం బంధువులు కనుక మన మధ్య కలహాలు. ఎవరు కోరుకోరండి కలహాలు? ఒక విశ్వాసం కోరుకోడండి, ఓ దేవుని కుమారుడు కోరుకోడండి. మనం కలహాలు ఆడకూడదు. మనం కలహాలు ఆడటానికి కాదు మనం దేవుని పిలవమైంది. మనం కలహాలు ఆడుకోవడానికి కాదు దేవుడు మనం సృష్టించింది. మనం కలహాలు ఆడుకోవడానికి కాదు మనం బంధువులమైంది. మనం కలహాలు ఆడుకోవడానికి కాదు మనం ఈ దేశానికి వచ్చింది, ఈ ప్రాంతానికి వచ్చింది. అదండి అబ్రహాం స్పిరిట్. అది అక్కడ నా పాయింట్ ఏంటంటే, కలిసి నివసించలేని పరిస్థితిలో ఒక విశ్వాసి కలహం ఆడక సమాధానముగా ఉంది. ఆదికాండం 13 వచ్చినమా అండి. కాబట్టి అలా వద్దు. కాబట్టి ఇదిగో నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నేను పడమర తట్టుకు వెళ్తాను. నువ్వు దక్షిణం వెళ్తే నువ్వు దక్షిణకు వస్తే నేను ఉత్తరం వెళ్తాను. చాయిస్ యువర్ అంట. నువ్వే ఎంచుకో. అంతే తప్ప మనం కలహాలు ఆడకూడదు. ఈరోజు విశ్వాసుల కుటుంబాల్లో కలహాలు ఉంటాయండి అమ్మా. అది విశ్వాసులు కాదు. విశ్వాసుల కుటుంబాల్లో కలహాలు ఉండవు. మరి కలహాలు ఉన్నాయంటే అంతేనండి. కాబట్టి ఎప్పుడు కలహాలు కోరుకోకూడదండి. ఓ భర్త మీద భార్య ఎప్పుడు కలహం ఆడకూడదండి. ఓ భార్య మీద భర్త ఎప్పుడు కలహం ఆడకూడదండి. తల్లిదండ్రుల మీద పిల్లలు ఎప్పుడు కలహం ఆడకూడదండి. ఒకవేళ కలహం ఆడే పరిస్థితులు వస్తే ఈ పరిస్థితి మా ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడుతుంది కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి తప్ప ఆ పరిస్థితిని బట్టి కలహాలు ఆడుకొని మీ బంధాన్ని పరుచుకోకూడదు. అంటే ఏమని చెప్తామైతే మేము లంకల కోరపాడులో కొండమీ ప్రసంగం చదువుతున్నాం రేపటి నుంచి. చిన్న స్మాల్ రిక్వెస్ట్, అడగచ్చా అడగకూడదు తెలియదు, మరి అడగచ్చండి శ్యామ్. ఒకవేళ ఆ కొండమే ప్రసంగానికి ఎవరు మిస్ అవ్వద్దని నా కోరిక అండి. చిన్న విన్నప్పుడు అంటే మీ అందరికీ తెలుసు కొండమే ప్రసంగం, కానీ అయినా సరే రమ్మంటున్నాను. అసలు కుటుంబాలుగా కూర్చుంటే ఇంకా మంచిదని కొండమే ప్రసంగం. కుటుంబాల వారు కూర్చుంటే ఇంకా మంచిదండి. ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి చూడండి.
కాబట్టి సహకరించని పరిస్థితులు ఇక్కడ కలిసి నివసించే పరిస్థితుల్లో కలిసి నివసించలేని పరిస్థితులలో కలహం ఆడరు, సమాధానం. అది మనం అబ్రహాం చూడవచ్చు. మనం బంధువులు, మనం దేవుని కుమారులు, మనం దేవుని పిల్లలు, మనం కలహం ఆడరు. అంతే అంతే. మూడో పరిస్థితి ఏంటంటే, కొన్నిసార్లు కుటుంబంలో చాలా భర్త కష్టపడతాడు. కొన్ని కుటుంబాలు కష్టపడతారు కదమ్మా, కష్టపడతారు. కొన్ని కుటుంబాల్లో భార్య కష్టపడతారు. భర్త యజమాని తన కుటుంబంలో తాను చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందకపోతే భర్త మెంటాలిటీ ఎలా ఉంటుంది, యజమాని మెంటాలిటీ ఎలా ఉంటుంది? నేను నా కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నాను, నా రెక్కలు ముక్కలు చేసుకున్నాను, నా రక్తాన్ని చెమటగా మార్చాను, నేను చెమట రక్తం కాదు, నా రక్తాన్ని చెమటగా మార్చాను. ఇప్పుడు చెమట రక్తం అంటే రక్తం అవుతుందా? రక్తం కళ్ళ చూసేయడమే. ఎంత కష్టపడ్డాను, నా భార్య అసలు నన్ను పట్టించుకోవట్లేదు. కొలుసార్లు అలాగే అంటారు. ఇప్పుడు భర్త పెద్ద కష్టపడ్డావులే అని వెంట్రుకతో సమానంగా తీసేసే స్త్రీమూర్తులు ఉన్నారు. అలాగే పిల్లలు పెద్ద సంపాదించి పెట్టావులే మమ్మల్ని, పెద్ద గొప్ప చదువులు చదివించావు, అంతఃపురంలో పెట్టావు మమ్మల్ని, అంబారీ ఎక్కిత్తనం అని అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ యజమానుడు ఎలా ఉంటాడండి? నేను ఎంత పని చేశాను, తగిన ప్రతిఫలం నాకు ఇదా అంటాడండి. ఒకసారి భార్యలు తన కుటుంబంలో చాలా పని చేస్తారండి. అంటే యాక్చువల్గా పురుషుడు అది గ్రహించడు. కానీ భార్యలు కనుక సహకరించకపోతే కుటుంబ జీవితం కానీ, భార్యలు కనుక సహకరించకపోతే ఆర్థిక జీవితం కానీ, భార్యలు కనుక సహకరించకపోతే ఆత్మీయ జీవితం కానీ ముందుకెళ్దండి. అదే దాన్ని ఏకీభవిస్తారండి, వ్యతిరేకిస్తారా? ఏకీభవించకపోతే అలాగా. కాబట్టి వాళ్ళు సహకరించాలండి. వాళ్ళు సహకరిస్తేనే ఏదైనా అవుతుంది. సహకరించకపోతే ఒక్క అడుగు ముందుకెళ్దండి. అంతేనండి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అన్న బిరుదు పేరు ఎలాగొచ్చిందంటే భార్య సహకరించబట్టి వచ్చిందండి. భార్య సహకరించకపోతే, ఆ పిల్లలు విశ్వాసం సహకరించకపోతే విశ్వాసులకు తండ్రి అయ్యేవాడా? ఆ బిరుదు ఆయనకు వచ్చేదా? వచ్చేది కాదు. అప్పుడు కొంతమంది కుటుంబంలో ఆ భార్య చేస్తున్న ఆ పనికి తగిన ఆ ప్రోత్సాహం ఇవ్వడండి, కనీసం అభినందించడండి. అభినందించడం కనీసం నువ్వు ఇలా చేసావని కూడా నోటు మాడుతా అంటాడు. నాకు అది చేసావులే. అప్పుడు ఆమె ఏమనుకుంటుందండి అంటే పైకి చెప్పర్లేండి, లోపల ఎట్లా తిట్టుకుంటారో, వీడు కాళ్ళు పడ, ఇటు చెయ్యి పడ, నోరు పడ అని దుమ్మెత్తుకొస్తారండి. లోపల పై మాకు కాఫీ తీసుకోండి అంటారండి. అంటే ఇలాగా సహకరించని, లేకపోతే మనం పని చేసాం, ఆ పనికి తగిన ప్రతిఫలం మనకు అందనప్పుడు మనం చాలా నిరుత్సాహపడతాం, వరి అయిపోతాం. చేసిన పనికి ప్రతిఫలం దక్కని పరిస్థితిలో కూడా ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు? ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడో ఒక వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము, పోనీ దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25-29 వచ్చిన. మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబోనును చూస్తున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. చాలు. ఎలాంటి ఏ సందర్భం ఇది అంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ సంఘటన ఏంటంటే ఇశ్రాయేలు సనిగారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బతుకంతా సనగటమే. ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరిన కాడి నుంచి కనాను దేశం వెళ్ళే వరకు కూడా సనగటమే. అప్పుడు ఇక్కడ కూడా నీళ్లు లేవని సనిగారండి.
అప్పుడు దేవుడి దగ్గరికి మోషే వస్తే మోషేని దేవుడు అంటాడు, నువ్వు బండతో మాట్లాడాలి. అప్పుడు మోషే ఏం చేస్తాడు, వెళ్ళి ఆ బండను కొడతాడండి. కొట్టడంతో పాటు మీ కొరకు నేను నీళ్లు రప్పించవలనా అన్నాడా? ద్రోహులారా కాని మాట పలికాడు. దేవుడు దాన్ని మెన్షన్ చేశాడు. మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక మీకు కనాన్ దేశం ఇవ్వను. అసలు దేవుని జోక్యం కానీ దేవుని యొక్క స్వభావం కానీ ఏమీ తెలియకోకుండా కేవలం మోషే చరిత్ర చదివి ఆ మాట అన్నప్పుడు మనకి దేవుని పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పడదు. మోషే ఇంత కష్టపడ్డాడు, 40 సంవత్సరాలు నాయకత్వం వహించాడు. అసలు మోషే లాంటి నాయకుడు ఇంకెవరు ఉంటాడండి భూప్రపంచం మీద? అంత నాయకుడు ఓ చిన్న తప్పు చేస్తే కనాన్ దేశం ఎవడా? ఏమంత తప్పు చేశాడని, ఏమంత పొరపాటు చేశాడని, చిన్న మాట దానికి అంత పనిష్మెంటా? ఆ కోణంలో మనిషి ఆలోచించాలా? దేవుడు పక్షపాతం లేనోడు, పాపం విషయంలో పరిశుద్ధత విషయంలో పక్షపాతం లేనోడు. ఒకవేళ దేవుడు నన్ను క్షమించాలి, మోషేని కనుక దేవుడు యాక్సెప్ట్ చేసి ఉంటే దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి అమూల్యమైన గుణాలలో మనిషి శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆయన పరిశుద్ధుడు, ఆయన పక్షపాతం లేడు పరిశుద్ధత విషయంలో. ఎవరినైనా సరే ఆయన దోషిని నిర్దోషిగా ఎంచారు. అది అక్కడ అలాగ ఆలోచించాలి దేవుని గురించి. అప్పుడు ఆ టైంలో మోషే ఏమనుకోవాలమ్మా, నేను ఎంత పని చేశాను, చేసిన పనికి నాకు కలిగిన ప్రతిఫలం ఇదా? ఒక్క మాటకి నన్ను కనాన్ దేశం తీసుకెళ్ళకపోవాలా? నేనేమి నేరం చేశాను? చిన్న పొరపాటు, అంత మాత్రాన కనాన్లో ప్రవేశింపచేయవా? అంటే చేసిన పనికి ప్రతిఫలం వచ్చిందా? ఆయనకు రాలేదా? రాలేదు. రాలేనప్పుడు మోషే ఏమైపోవాలండి అమ్మా? ఇక మీరు మీ ఇష్టం, లిస్ట్ ఇచ్చేయండి. ఒక పక్క పనిష్మెంట్ ఇచ్చి 2 పనులు చేయాలండి. 2 పనులు చేయాలండి. ఒకటి ఇంకొక నాయకుడిని సిద్ధం చేయాలి, ఇంకొకటి అహరోన్ని అభిషేకించాలి. అహరోను పిల్లల్ని ఎలియాజర్ని ఈతామార్ని అభిషేకించాలి. అహరోను కూడా వెళ్ళలేదన్నమాట. అప్పుడు అలాంటి టైంలో మోషే ఏమనాలండి, నేను ఎందుకు చేస్తాను? ఇప్పటివరకు నేను చేశాను, ఇప్పుడు నన్ను వెళ్తాను, ఆయన పెట్టుకో, చేసుకో నాకే సంబంధం. అప్పుడు యెహోషువ మరి చేశాను, 40 సంవత్సరాలు పని చేశాను, మరి ఇగో నా గతి ఇదే, ఎంత పెట్టుకుంటే నీ పని అయిపోతుంది. ఆయన డిస్కరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేస్తాడు కదండి, నేనైతే చేస్తాను కంపల్సరీ. కానీ మోషే చేయలేదండి. అలాగే దేవుడు చెప్పినట్లుగానే ఆయన అగ్రి దేవుడితో మాట్లాడాడు. అయ్యా ఒక్కసారి అక్క నాన్న చూడనివ్వాలి, మోషే ఇక చాలు అంటే ఇంకో మాట మాట్లాడు, ఈ విషయంలో మాట్లాడదు, ఈ విషయం డిసైడ్ అయిపోయాడు. ఒక్క మనతో అంటే మనం ఏమైపోతామమ్మా? కోపం వచ్చేద్దండి, అడుగుతామండి అమ్మా. మరి అంటే కత్తెక్కుని తిరిగామండి, మరి అది చేస్తారు. అయ్యా కత్తెట్టుకు తిరిగి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకెప్పుడు రక్తంగా అవసరమే. మోషే చేయలేదండి. దేవుణ్ణి అడిగాడు, మళ్ళీ మాట్లాడేది. సరే తండ్రి, నేను చేయవలసిన పని యెహోషువని ధైర్యపరచాలి. యెహోషువని ధైర్యపరిచాడు, ప్రజల్ని ధైర్యపరిచాడు. ప్రజలు ధైర్యపరిచేటప్పుడు కూడా ఎలా చేశాడు? ఇదిగో దేవుడు ఇప్పుడు వరకు నాకు చేసిన మన అందరికీ మేలు చేశారు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు కనాను స్వతంత్రించుకుంటారు, కనాను మీరు జయిస్తారని చెప్పాడు తప్ప
ఇగో ఇప్పుడు వరకు మరి నేను ఉన్నాను, మరి ఇప్పుడు వరకు అంటే మరి చాలా సక్సెస్ చేశాను, మరి ఇప్పుడు నేను ఉండను, మరి ఎవడో వస్తాడు మరి చూసుకోండి, మరి నాకు సంబంధం లేదని ఆల్రెడీ డిస్కరేజ్ చేయాలి. చేయలేదు. యెహోషువని డిస్కరేజ్ చేయలేదు, ఎంకరేజ్ చేశారు. అదండి స్పిరిట్ మోషేది. అందుకే మోషే గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, నా ఇల్లంతటిలో నా భూమి మీద మిక్కిలి సాక్ష్యం. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి పరిస్థితిలో మనిషి ఏం చేస్తాడండి, ఒక విశ్వాసం ఏం చేస్తాడండి, లోబడుదురు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25-29 అండి. నాది చిన్న ప్రశ్న. అమ్మా, మోషేకి దేవుడు కనాన్లో అడుగు పెట్టించుంటాడా? అమ్మా, దూరం నుంచి చూసి, కానీ దేవుడు అడుగు పెట్టించాడండి. యేసు రూపాంతరం చెందినప్పుడు ఎవరు వచ్చారండి? మోషే, ఏలియాలు వచ్చారు. ఏ భాగం అంటే ఇది? ఏ భూభాగం అండి? కనాన్ భూభాగం. అది నెరవేర్చేసారండి ఆయన. కాబట్టి ఫిజికల్గా చూపించలేదు, అడుగు పెట్టడం లేదు, ఆత్మీయంగా కూర్చోబెట్టాడు. ఆయన లెక్కలు వేరండి. ఓకే. 4, ఇంకో పరిస్థితులు మన కుటుంబాలు ఎక్కువగా సహకరించడం ఏంటంటే, మనం చాలా కార్యాలు తలపెడతా ఉంటామండి కదండి. ఎన్నో అనుకుంటాం, మనం ఇది చేయాలి, ఈ సంవత్సరం ఇది చేయాలి, ఈ నెల ఇది చేయాలి, పిల్లల విషయంలో ఇది చేయాలి, ఇంటి విషయంలో ఇది చేయాలి, వ్యాపార విషయంలో ఇది చేయాలి, ఆర్థిక, ఇలాగ చాలా అనుకుంటాం, సేవా విషయంలో కూడా. కానీ కొన్నిసార్లు తలపెట్టిన కార్యం ఫెయిల్యూర్ అయిపోతుంది. తలపెట్టిన కార్యం అనుకోకుండా మనం అనుకున్నట్లుగా జరగదండి, ఫెయిల్యూర్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి తలపెట్టిన కార్యం సఫలమవున పరిస్థితిలో ఒక విశ్వాసం ఏం చేస్తాడు? ఒక విశ్వాసం ఏం చేస్తాడో ఒక చిన్న సంఘటన మనం చదువుతామండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసినలా ఘనమైన నీ నామమును గురించి నీవేం చేయదు అని ప్రార్థింపగా. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు యోర్దాను దాటి మొట్టమొదటి జయించిన ప్రాంతం ఏదండి? ఎరికో. ఎరికోని జయించారు. అమ్మా, ఎలా జయించారమ్మా ఎరికో? శ్రీమూర్తులు చెప్పండి. 7 సార్లు ఎరుకో గోడల చుట్టూ వాళ్ళ అరుపుకే గోడలు పడిపోయినాయమ్మా. మన అరుపులకి ఇంట్లో సామానం పడిపోతాయి తప్ప అరుపులకి గోడలు పడిపోతాయమ్మా. అంటే బోర్లు ఊదారు. మందసం ఉంది, యాజకులు ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, బోర్లు ఊదారు. ఆ ప్రాకారాలు, ఎరుకో ప్రాకారాలు కూలిపోయినట్టండి. ఆ ప్రాకారం గోడ వెడల్పు 14 అంగుళాలు 20 అంగుళాలు అలా ఉంటాయి. 2 లారీలు ఎదురు బదులు వెళ్ళిపోయేంత గోడ అండి. అంత పెద్ద ప్రాకారం ఉంది. మనకు తెలిసిన ఇప్పుడు 4 అంగుళాలు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? 4 అంగుళాలు ప్లాస్టింగ్ చేస్తే ఒక 6 అంగుళాలు వస్తున్నాయి అంతే. అమ్మా, అదే అది 2 లారీలు ఎదురు బదులు వెళ్ళిపోయాయి, 2 బళ్ళు వెళ్ళిపోయేంత గోడ అండి. అంత పెద్దదండి. కేవలం బోర్లతోనే, అంటే యాక్చువల్గా వాడు బోర్లు కాదు పడగొట్టిని. యెహోవా దేవుడు దేవుని ఎదుట ఎంత బలమైన దుర్గమైన కూలబడాల్సిందే. దేవుడు అంతటి శక్తి సంపన్నుడు, అంతటి మహోన్నతుడు.
కానీ మనకే ఆయన మహోన్నత అర్థం కాక దేవుణ్ణి ఎలా చూస్తున్నాం అంటే గూట్లో దేవుళ్ళలో చూస్తున్నామండి. గూట్లో బొమ్మలు ఉంటాయి చూసారా, అలాగండి. మీరు చెప్పండి, విశ్వంలో మనిషి ఎంత అండి? విశ్వంతో పోల్చుకుంటే మనిషి ఎంత? అమ్మా నలక. ఇది విశ్వం. ఈ విశ్వంలో భూమి ఎక్కడ ఉంటుందండి? ఒక డాట్. ఇప్పుడు అందులో మనిషి ఎంత? 850 కోట్ల మంది ఆ డాట్లో ఉన్నామండి. మనం ఎంత ఈ ప్రకృతితో లేకపోతే ఈ విశ్వంతో పోల్చుకుంటే? అప్పుడు ఈ విశ్వాన్ని, దీన్ని అంతటినీ ఎవరు సృష్టించారండి? ఎవరు కలుగ చేశారండి? ఆ దేవునితో పోల్చుకుంటే మనం ఎంత? ఎప్పుడైనా అలాంటి అవగాహనతో మనం దేవుని దగ్గర వ్యవహరిస్తామా? దేవుడు అంటే వేళకోళం, దేవుడు అంటే విక్రింత, దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే ఏంటో దేవుని కంటే మనం అతీతులం అనుకుంటామండి. దేవుని కంటే మనం అతీతులం కాదు. మన జీవితానికి దేవుడు అతీతుడు అవ్వాలి. అంతటి గొప్ప దేవుడు అండి. ఏదో గూట్లో బొమ్మల్లా చూడకూడదండి దేవుణ్ణి. దేవుడు అంటే గౌరవభావం ఏర్పడాలండి. అసలు దేవుని గురించి మనకు ఎంత తెలుసండి? ఎవరైనా ఒక ముక్క చెప్పండి, నాకు దేవుని గురించి ఇది తెలుసు అని ఒక సెంటెన్స్తో కంప్లీట్ చేయండి. ఏం తెలుసండి మనకు దేవుని గురించి? అందుకే మనం దేవుణ్ణి మన జీవితంలో ఆస్వాదించలేకపోతున్నామండి, ఎంజాయ్ చేయలేకపోతున్నామండి దేవుణ్ణి. ఇక్కడ ఎరుకోని చేయించారు. ఎరుకోని చేయించిన తర్వాత ఇప్పుడు ఇంకో పట్టణం మీదకి వెళ్ళారు, హాయ్ పట్టణం మీద. హాయ్ అంతా చిన్నదే. అప్పుడు అంతమంది అక్కర్లేదు, 3000 మంది వెళ్తే చేయించు అనుకున్నారు. కానీ ఆ వెళ్ళిన కార్యం సక్సెస్ అవ్వాలి, ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి పాలవటానికి కారణం ఏంటంటే ఆకాన్. ఎవరు ఆకాన్? మన ఆకానే. సారీ సార్, గౌరవం చెప్పలేదు, ఏమనుకోవద్దండి. ఆయన కోపంగా చూస్తున్నాడండి. ఆకాన్ గారు. అప్పుడు అపజయం పాలైపోయి చాలామంది చచ్చిపోయారు. అప్పుడు యెహోషువ బట్టలు చింపేసుకుంటాడు, యెహోవా దగ్గరికి వస్తాడండి. యాక్చువల్గా యెహోవా దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాడు? ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ అపజయానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఒక అవిశ్వాసం ఉన్నాడు, ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వలేదు, వెంటనే అభిప్రాయం ఎక్కడికి వెళ్తాడు? అసలు నేను చాలా వ్యూహరచన చేశానే, చాలా మైండ్ పెట్టానే, చాలా ఖర్చు చేశానే, అసలు నేను ఏదైనా ప్లాన్ చేస్తా కదా అది అయిపోకుండా ఉండదే, ఇది ఎందుకు ఎలా జరిగిపోయింది అని చిక్కి వేసుకుంటాడు. తన శక్తిని అంచనా వేసుకుంటాడు. తన విశ్వాసం ఏం చేస్తాడండి? దేవునిపై ఆధారపడతాడండి. ఎందుకంటే ఆ పనిని సక్సెస్ చేయవలసింది ఆయనే కాబట్టి, ఆయనే చెయ్యాలి కాబట్టి, ఇది ఎందుకు ఆయన చేయలేదు, కారణం ఏంటని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు. అప్పుడు దేవుడిని అడిగారు, తండ్రి మరి చిన్న పట్టణం మీద మేము ఎందుకు చేయించిన? ఒకవేళ మేము ఓటంపాలెం తిరిగి వస్తే రేపొద్దు నీ శత్రువులకి మా విషయంలో, నీ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం కలుగుద్ది? దయచేసి మమ్మల్ని క్షమించు, మాకు విజయాన్ని అని వేడుకున్నాడండి. ఎప్పుడైనా మన జీవితంలో తలపెట్టిన కార్యం జరగకపోతే దాని గురించి మన శక్తిని కానీ, లేకపోతే మన ఆలోచనలు కానీ, మన వ్యూహరచనల గురించి కానీ వాటి మీద మనం ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవునిపై ఆధారపడాలి. 4, చేసిన కార్యం సఫలం అవనప్పుడు విశ్వాస అయితే దేవుని మీద ఆధారపడతాడు. యెహోషువ 7:9 వచనాలమ్మా. సౌలు ఏం చేశాడండి?
ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాడు. అమ్మా కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. అంటే విశ్వాసం అయితే దేవుని దగ్గర విచారణ చేస్తాడండి. అవిశ్వాసం అయితే ఆ కర్ణ పిశాచాల దగ్గర విచారణ చేస్తాడు. ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు ఉందండి క్రైస్తవుడు. మనకేమైనా ఉందామా అలాంటి అలవాట్లు? ఉంటే చెప్తారు ఏంటి? అమ్మాయి అది ఇంకా భయంకరం. యెహోవాను నమ్మనోడు అన్నీ నమ్ముతాడండి. ఆ ఎదురు నమ్ముతాడు, మంచి రోజు నమ్ముతాడు, అమావాస్య నమ్ముతాడు, చెట్టు రోజు నమ్ముతాడు, అన్నింటినీ నమ్ముతాడండి. యెహోవాను నమ్మనోళ్ళండి. సౌలు యెహోవాను నమ్మలేదు, అందుకే విచారణ చేశాడండి అంజలి ఆ కర్ణ పిశాచాల దగ్గరికి. యెహోషువ దేవుని నమ్మినోడు, విశ్వాసి. అందుకే తన అపజయానికి కారణం ఏంటి, చేసిన కార్యం ఎందుకు సఫలం అవ్వలేదని దేవుని దగ్గర వెళ్ళి అడుగుతున్నాడండి. అంటే పరిష్కారం ఆయన దగ్గర నుంచి పొందాలనుకుంటున్నాడండి. అలాగండి దావీదుకి ఒక అలవాటు అండి. ఏంటండి? దేవుని దగ్గర విచారణ చేయడం. ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ కార్యం చేయాలనుకున్నా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. వెళ్ళమంటావా, వద్దంటావా? ఆల్రెడీ ఒక యుద్ధం చేశాను కదా, రెండో యుద్ధానికి అడగక్కలేదు, వెళ్ళి చేసేయచ్చులే అనలేదండి. ఎన్ని విజయాలు వచ్చినా సరే ఇంకొక యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అంతేనండి. అదండి విశ్వాసుల లక్షణం. నీ శక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు విశ్వాసుడు కాదు. నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు విశ్వాసుడు కాదు. నీ డబ్బును నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు విశ్వాసుడు కాదు. నీ యోచనని, నీ ఆలోచన నువ్వు ఆధారపడితే నువ్వు విశ్వాసుడు కాదు. అసలు అవన్నీ ఇచ్చిన దేవుడు కదా. అలాగండి. ఇంకొక పరిస్థితి ఏంటంటే, కొన్నిసార్లు కుటుంబంలో సాఫీగా కొనసాగుతున్న జీవితాలు, ప్రశాంతంగా కొనసాగుతున్న జీవితాల్లో హఠాత్తుగా ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వస్తాయి రావా? అమ్మా ఎన్నడూ ఇలా ఊహించలేదండి ఇలా జరుగుద్దని. నేను అనుకోలేదండి నా భర్త విషయంలో ఇలా జరుగుద్దని, నా భార్య విషయంలో ఇలా జరుగుద్దని నేను అనుకోలేదండి, నా పిల్లల విషయంలో ఇలా జరుగుద్దని నేను అనుకోలేదండి, మా ఆస్తి విషయంలో ఇలా జరుగుద్దని మేము అనుకోలేదండి. ఎన్నడూ ఊహించని పరిస్థితులు హఠాత్తుగా మన జీవితంలో వచ్చి నిలబడతాయి. ఇప్పుడు దావీదు అనుకున్నాడండి. అనుకుంటే గొల్యాతు యుద్ధం చేసేవాడా? అనుకోకుండా హఠాత్తుగా సడన్గా అతని జీవితంలో అది తటస్థించింది. అనుకున్నాడా? ఆయన ఎందుకు వచ్చాడండి అక్కడికి? అన్నల యోగక్షేమాలు తెలుసుకోవడానికి, ఆ తండ్రి ఇచ్చిన ఆ పదార్థాలు వాళ్ళకి అందజేయటానికి వచ్చాడండి. ఆయనకి నేను గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాను, ఆ గొల్యాతు ముందు నిలబడాలి, నేను ఆయన జయిస్తాను అని అనుకున్నాడండి. అనుకునని ఊహించని పరిస్థితులు హఠాత్తుగా ఎదురైంది. ఈరోజు మన జీవితంలో కూడా హఠాత్తుగా ఎదురవుతాయి. ఆ ఊహించని పరిణామాలు మన జీవితంలో ఎదురైతే ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు, ఒక అవిశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు? అయిపోయింది ఆల్రెడీ. ప్రార్థన చేస్తాం. అప్పుడు ఒక వచనం చదువుకుందామండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గల దానినే వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాచేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బలపరచెను అని వారితో చెప్పాను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అమ్మా ఎవరమ్మా మాట్లాడుతున్న మాటలు? నయోమి మాట్లాడుతుందండి. నయోమి జీవితంలో ఊహించని పరిస్థితులు, ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఏంటి నయోమి జీవితంలో ఊహించని పరిణామాలు? భర్త చనిపోయాడు, మక్కులోని కిల్లోను కూడా చనిపోయాడు. ఎప్పుడైనా ఊహించి ఉంటుందండి? ఆ పరిస్థితి వస్తుందని ఊహించి ఉంటుందా?
ఊహించని పరిస్థితి హఠాత్తుగా తన జీవితంలోకి వచ్చింది. సరే, హఠాత్తుగా తన జీవితంలోకి వస్తే నయోమి తిరిగి బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఏమంటుంది? అయ్యో నయోమి అని గుర్తుపెడితే నన్ను నయోమి అనొద్దు, మారా. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. నన్ను చేదు అనండి, అంటే నా జీవితం చేదైపోయింది అని. అంటే అక్కడ వరకు బాగానే ఉంది. ఎవరి మీద నిందలేయటానికి ట్రై చేస్తుంది? ఏమని నిందలేసింది? దానికంటే ముందు నన్ను నయోమి అనక మారానని, నేను సమృద్ధి గలదానై వెళ్ళైతిని, నన్ను యెహోవా రిక్తురాలుగా చేసి పంపించాడు. ఈ వెళ్ళటం దేవుని ప్రమేయం లేకుండా సమృద్ధికి వెళ్ళింది, ఆమె రిక్తురాలుగా చేయడం దేవుడు చేశాడట. అంటే దేవుడు చేశాడమ్మా అలాగా? దేవుడు ఏమైనా మోయా ప్రాంతం వెళ్ళమని చెప్పాడా? మరి మోయా ప్రాంతం నువ్వెందుకు వెళ్ళావు? అది నీ సొంత నిర్ణయం, అది నీ సొంత ఆలోచన. నీ సొంత నిర్ణయాలకి, నీ సొంత ఆలోచనలకి, నువ్వు తెచ్చుకున్న సమస్యకి ఎవరిని బాధ్యతలు వహించి మాట్లాడుతున్నావు? ఈ రోజున అలాంటి మెంటాలిటీ, అలాంటి వ్యక్తిత్వం మనకు కూడా ఉంటుందండి. కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల్లో, మనం తీసుకున్న పద్ధతుల్లో ఏమైనా తప్పు జరిగితే దేవుడి మీద, ఇతరుల మీద నిందలేసే ప్రక్రియ మన మీద కూడా, మనకు కూడా ఉంటుంది. సర్వశక్తుడు నన్ను ఏం చేశాడు? దేవుడు ఎక్కడైనా బాధపరుస్తాడమ్మా? దుఃఖం కలగజేస్తాడండి. అంటే ఆమె ఏం చేస్తుందన్నమాట? దేవునిపై నిందేస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు షారా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ తొందరపాటు నిర్ణయం? హాగర్ నుంచి పెళ్లి చేసింది. హాగర్ నుంచి పెళ్లి చేసిన తర్వాత, బిడ్డ కలిగిన తర్వాత హాగర్ ఏం చేసింది? షారా మీద ఫోజు కొట్టడం ప్రారంభించింది. సారా మీద ఫోజు కొడితే ఇప్పుడు షారా ఏం చేయాలి? హాగర్ మీద ఫోజు కొట్టాలి. ఆమె ఎవరి మీద వచ్చి ఫోజు కొడుతుంది? సంబంధం ఉందండి. అప్పుడు షారా అబ్రహాంతో ఏం చేసి మాట్లాడుతుంది? నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఏమని? ఆ మాట అనలేదు. ఆ మాట రాహేలు యాకోబుతో, అబ్రహాంతో, దేవుడు నీకు నాకు న్యాయం తీయించునుగా, నా ఉసురు నీకు తగులునుగా. ఇప్పుడు హాగర్ నుంచి పెళ్లి చేసే విషయంలో అబ్రహాంకి 5 పైసలు ఏమైనా ప్రమేయం ఉందని చేసింది ఈవిడ. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసరికి నింద ఎవరి మీద వేస్తుంది? అబ్రహాం మీద వేస్తుంది. తీరం వచ్చి మధ్యలోకి ఎవరు లేకపోతుంది? యెహోవా దేవుని లేకపోతుంది. మరి షారా హాగర్ నుంచి పెళ్లి చేసినప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదామె? ఇప్పుడు సమస్య వచ్చి దేవుని దగ్గరికి ఎందుకు వస్తుంది? అప్పుడు దేవుడి జ్ఞాపకం రాలేదు, ఇప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తున్నాడు. నా ఉసురు నీకు తగులును గాక, దేవుడు నీకు నాకు న్యాయం తీర్చును గాక. అంటే ఇలా ఫూలిష్నెస్గా ప్రవర్తిస్తారు అల్ప విశ్వాసులు, అవిశ్వాసం. కానీ నయోమి కూడా తన సొంత నిర్ణయం చేత, తన సొంత పద్ధతి చొప్పున, తన సొంత ఉద్దేశంతో తెచ్చుకున్న సమస్యని ఎవరి మీద నిందలేస్తుంది? దేవుడి మీద నిందలేస్తుంది. అంటే ఊహించని పరిస్థితులు మన జీవితంలో ఏర్పడితే అల్ప విశ్వాసులు లేదా అవిశ్వాసులు ఏం చేస్తారంటే దేవునిపై నిందలేస్తారు. విశ్వాసి నిందలేడు, అంతే. కారణం ఎత్తుకుంటాడు. ఎందుకు ఇలా జరిగింది? నా బుద్ధిహీనత బట్టి జరిగిందా? నా తొందరపాటుతనం వల్ల జరిగిందా? నా వివేకం వల్ల జరిగిందా? ఇతరుల ప్రలోభం వల్ల జరిగిందా? ఇలాగ ఆలోచిస్తాడు. 5, దేవునిపై నిందలు వేయరు. రూతు గ్రంథం 20. అంటే ఇలాగా సహకరించని పరిస్థితులు కుటుంబంలో ఇంకే ఉంటాయండి. అంటే అది రాయలు, నేను ప్రాక్టికల్గా చెప్తాను, సమయం లేదు నాకు, అంటే ప్రాక్టికల్గా చెప్తాను. ఇంకేముంటాయంటే అంటే ఇక్కడ మనకు అది అవసరం లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అవసరం అవుతుంది. ఇప్పుడు సహకరించిన పరిస్థితులు ఏంటంటే బిడ్డల యొక్క వివాహాలు.
వివాహాలు ఆలస్యమవుతున్న పరిస్థితులు ప్రస్తుతం చాలా కుటుంబాల్లో ఉన్నాయండి. నా దగ్గరికి వచ్చే చాలామంది ఏమంటారంటే, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, వివాహం జరగాలి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, వివాహం జరగాలని ఎక్కువ ప్రార్థన చేయించుకుంటారు. ఇప్పుడు బిడ్డలకు వివాహం అవ్వటం లేదు, వివాహం ఆలస్యమైన పరిస్థితులలో ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తారు? ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తారంటే అబ్రహాంలాగే ప్రవర్తిస్తారు. ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తారంటే ఇస్సాకులాగే ప్రవర్తిస్తారు. అబ్రహాం తండ్రి శారా చనిపోయింది, అప్పుడు తన కొడుకు వివాహం చేయాలి అంటే విశ్వాసైన తండ్రి బిడ్డలకి ఎప్పుడు వివాహం చేయాలో ఆ తల్లిదండ్రులకి అవగాహన ఉండాలండి. వివాహాలు చేయకుండా ఉండకూడదండి. సరైన సమయంలో సరైన పరిస్థితిలో వాళ్ళకి వివాహాలు చేసేయాలి. అలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప వివాహాలు ఆలస్యం చేయకూడదు వారి విషయంలో. అది విశ్వాసం. అప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. అప్పుడు అవిశ్వాసం తండ్రి ఏం చేస్తారంటే తొందరపడతాడండి. తొందరపడి ఏం చేస్తాడండి, ఎవరినో ఒకరిని చేసేద్దామని, వివాహం అవ్వట్లేదు కదా అని ఒక అవిశ్వాసం ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఒక మతశాఖను తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాడు. కాబట్టి వివాహం ఆలస్యమైనప్పుడు నెంబర్ 1 తొందరపడద్దు, ప్రార్థన చేయి, వెయిట్ చేయి, అప్పులు చేసి గొప్పలకు వెళ్ళొద్దు. 2 నీ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించు. ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆ సరైన సమయంలో బిడ్డలకు వివాహం చేయాలి. అప్పుడు బిడ్డలు ఉన్నారు. అసలు బిడ్డలు ఒకవేళ వివాహం వాళ్ళకి ఆలస్యమైంది, వాళ్ళు విశ్వాసులు అయితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారండి? ఇస్సాకు ఎలా ప్రవర్తిస్తారు? ఇస్సాకు వివాహం అయ్యేసరికి ఎంత వయసు అండి? 40 సంవత్సరాలు. ఎప్పుడైనా ఇస్సాకు నాన్న 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 నాకు పెళ్లి చేయవా అని అడుగుంటాడమ్మా? ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారండి? ఆలస్యం అయితే, వివాహం ఆలస్యం అయితే ఆ తల్లిదండ్రులకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదండి. నువ్వు చేయలేవు, నువ్వు తేలేవు అని నేనే తెచ్చుకుంటానని చెప్పి ఆడెళ్ళి ఒక ఆమె తీసుకొస్తాడండి. ఆ పాపేళ్ళు ఒక ఆయన తీసుకొస్తుందండి, పరిచయం చేద్ది. ఇస్సాకు తండ్రిని ఎప్పుడు అడగలేదండి. అంతేనండి. ఇంకో మాట చెప్తాను. అసలు ఇస్సాకు రెబ్కాను చూసుంటాడండి? రెబ్కా ఇస్సాకుని చూసుంటుందండి? అంతే. కాబట్టి ఇక్కడ బిడ్డల వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు విశ్వాసులు, తల్లిదండ్రులు, పిల్లలు ఏం చేస్తారండి? నెంబర్ 1 ప్రార్థన చేస్తారండి. ప్రతి తల్లి తండ్రి ముందు ప్రార్థన చేయాలండి బిడ్డల కోసం. నాయన నా బిడ్డను విశ్వాసంగా నేను పెంచుతాను, విశ్వాసైన పిల్లలకి ఇచ్చే పెళ్లి చేయాలి, నాకు సహాయం చేయి. అప్పుడు పిల్లలు ఏం చేయాలండి? పిల్లలు ఏం చేయాలంటే వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి, తొందరపడి తప్పులు చేయకూడదు. తర్వాత నీ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాలి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాలి. అదండి విశ్వాసుల లక్షణం. ఇప్పుడు అది కనబడుతుందండి సమాజంలో ఎక్కడైనా. కాబట్టి జాగ్రత్త పిల్లల విషయంలో, తల్లిదండ్రులుగా బిడ్డలు జాగ్రత్త, నిర్లక్ష్యం చేయొద్దండి. నేను ఒకసారి ఒక పాఠం చెప్తూ ఒక మాట అన్నానండి. యాకోబుని దేవుడు అంత కాపాడాడు కదా అన్ని విషయాల్లో కదండి. యాకోబుని కాపాడాడు కదండి. మరి దీనా విషయంలో ఎందుకు సేవ్ చేయలే? అక్కడ ఇద్దరు చేసిన తప్పు ఏంటండి? తండ్రి పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఆమె వాళ్ళ అనుమతి కోరలేదు, ఆమె స్వేచ్ఛగా వెళ్ళిందండి. అంటే స్వేచ్ఛ. అందుకు దేవుడు అది నేను అనుకోవడం పనిష్మెంట్ ఏమో. బిడ్డలు ఇప్పుడు నిర్లక్ష్యం చేయొద్దండి. ఎప్పుడు ఎన్నడు
ఆ తర్వాత ప్రస్తుతం సహకరించని కుటుంబాలు ఇంకొక విషయం ఏంటంటే బిడ్డలు లేని పరిస్థితులు చాలా కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ అవేనండి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, బిడ్డలు గర్భఫలాలు రావట్లేదండి. దానికోసం ప్రార్థించమని చాలామంది అడుగుతారండి. అప్పుడు బిడ్డలు కలగట్లేదు, బిడ్డలు కలగని పరిస్థితిలో ఒక విశ్వాసైన భార్యాభర్తలు ఏం చేస్తారండి? అవిశ్వాసైన భార్యాభర్తలు ఏం చేస్తారు? విశ్వాసులైన భార్యాభర్తలు ప్రార్థన చేస్తారండి, అంతే. అవిశ్వాసులైన భార్యాభర్తలు నిందించుకుంటారు. నేను ఒక సోదరికి చెప్పానండి, అన్నయ్య గర్భఫలం పోయిందని, అంటే అబార్షన్ అయిందని. అప్పుడు మాట చెప్పాను, అమ్మా గర్భఫలం పోయిందని నువ్వు బాధపడుతున్నావు, ఒకవేళ ఆ గర్భఫలం మంచిది కాదేమో, అందుకే దేవుడు తొలగించాడేమో. ఒకవేళ ఆ గర్భఫలం ఉండి ఆ అనారోగ్యంతో పుట్టే బిడ్డతో నువ్వు జీవితాంతం బాధపడటం కంటే, ఆ బిడ్డ బాధపడటం కంటే దేవుడే దాన్ని తీసుంటాడేమో, నెక్స్ట్ తర్వాత దేవుడు మంచి గర్భఫలం ఇస్తాడేమో. అప్పుడు గర్భఫలం కొరకు ప్రార్థన చేయి. 2, వెయిట్ చేయి. నీకు గర్భఫలం ఇవ్వలేదంటే నెంబర్ 1, అది నాకు ఇప్పుడు అవసరం లేదు, ఆయన ఇచ్చినప్పుడే నీకు అవసరం. ఇప్పుడు అబ్రహాంకి సంతానం ఎప్పుడు ఇచ్చాడండి? అమ్మా 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు, 24 సంవత్సరాలు వెయిట్ చేశాడండి అబ్రహాం. ఆ 24 సంవత్సరాలు ఎలా వెయిట్ చేశాడండి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని రూఢిగా విశ్వసించాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తన శరీరం మృతి తుల్యమైనట్టుగా ఆలోచించాడు కానీ, శారా గర్భము మృతి తుల్యమైనట్టుగా ఆలోచించాడు కానీ, విశ్వాసమందు బలం పొందిన వాడై రమారమి 100 ఏండ్ల వయసులో బిడ్డను పొందాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించిన వాడు. అందుకే 24 సంవత్సరాలు ఎక్కడ ఆయన సందేహం రాలేదన్నమాట. కనుక ప్రార్థన చేయి, వెయిట్ చేయి, అంతే తప్ప ఒకరినొకరు నిందించుకోవాలి. కాబట్టి ఇది ప్రస్తుతం మీకు అవసరం లేకపోతే ఈ 2 విషయాలు, కానీ భవిష్యత్తులో అవసరం, ఇది భద్రం చేసుకో. కాబట్టి ఈ పూట 2 సంగతులు ఆలోచించాం. ఓ పాఠంలో సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం, వ్యక్తిగత పరిస్థితులు చూసాం, కుటుంబ పరిస్థితులు చూసాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పరిస్థితులు ప్రపంచంలో లేనోళ్ళు ఒక్కడు ఉన్నారమ్మా? ఈ పరిస్థితుల్లో ఒక్కటి కూడా లేనోళ్ళు ఒక కుటుంబం ఒక్కటి ఉన్నారండి లోకం. ఎవరమ్మా? అంతేనమ్మా. ఒరే ఈ పరిస్థితులు ఎవరికి ఎవరు అంటుందండి సోదరి. ఏదో కుటుంబంలో ఏదో ఒక పరిస్థితి వెంటాడుతూనే ఉంటుందండి. అందరికీ అన్నీ ఉండకపోవచ్చు, కానీ ఇవన్నీ అందరి కుటుంబాల్లో ఉంటాయి, అన్ని కుటుంబాలు. అప్పుడు అలాంటి పరిస్థితిలో నా విశ్వాసాన్ని నేను ఎలా కొనసాగించాలి, నా విశ్వాసాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను ఎలా బలపరుచుకోవాలి, నేను విశ్వాసంగా ఎలా ప్రవర్తించాలి. అప్పుడు ఆ విశ్వాసం ఈ పరిస్థితుల్ని అధిగమించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖనాల్లో అందరూ ఎవరున్నారండి? అక్కడ విశ్వాసులు కనబడుతున్నారు. పరిస్థితి వాళ్ళని అధిగమించిందా? పరిస్థితిని వాళ్ళు అధిగమించగలిగారు. మరి వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనం ఎందుకు అధిగమించలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు అధిగమించగలుగుతున్నారు? వాళ్ళు అధిగమించగలిగింది విశ్వాసం అండి. మనం అధిగమించలేకపోతుంటే మన విశ్వాసంలో లోపం అండి. అప్పుడు ఏం చేద్దాం? ఆ విశ్వాసాన్ని ఏం చేద్దాం అమ్మా? నెంబర్ 1, విశ్వాసాన్ని మొదట పెంచుకుందాం. ఎలా పెరుగుద్ది? వినుట వలనే. విశ్వాసానికి సోర్స్ ఏంటండి? వాక్యం. నా విశ్వాసం బలంగా ఉండాలంటే నేను ఎంత వాక్యం వింటే అంత బలంగా ఉంటానండి. అందుకే ఎప్పుడు కూడా వాక్యం చదవటం, వాక్యం వినటం,
వాక్యం ధ్యానించడం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ మధ్యన కొంతమంది బైబిల్ చదివేది ఎందుకు చదువుతున్నారండి? అసలు ప్రశ్న, అసలు బైబిల్ ఎందుకు చదవాలండి? ఎవరైనా సమాధానం చెప్పండి. వాక్యం ఎందుకు చదవాలి? మనం బలపడాలి, ఆత్మ జీవాన్ని సంపాదించుకోవాలి. అందుకేనండి అప్పుడు నేను ఎందుకు చదువుతాను తెలుసండి? ఇది చదివి దీన్ని ఆయనతో ఆర్గ్యూ చేద్దాం, దీన్ని ఈయనతో ఆర్గ్యూ చేద్దాం, దీన్ని ఆయనతో ఆర్గ్యూ చేద్దాం. అందుకోసం బైబిల్ చదువుతున్నారండి. దానికి ముందు తల తెలియదు, తోక తెలియదండి. ఒక ముక్క కట్టుకుంటాడండి. ఒకటిని ఆత్మీయంగా పెంచలేని డిబేట్లు ఎందుకండి? నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి వాక్యం చదువు. ఒకవేళ ఇతరులకు నువ్వు వాక్యం చెప్తే వాళ్ళ ఆత్మీయ జీవాన్ని పెంచుకోవడానికి, వాళ్ళకి వాక్యం చెప్పడానికి నువ్వు చదువు. అంతే తప్ప ఇతరుల లోపాలు కొట్టుకోవటానికి, లేదా నేను చెప్పింది కరెక్ట్ అన్న దాన్ని ఇతరుల మనసులో బలంగా రుద్దటానికి బైబిల్ చదవద్దు. ఒకవేళ మీరు ఎవరైనా నాకు ప్రశ్న వేశారనుకో, ఏంటి దీని సంగతి చెప్పండి అని, నేను ఒకటే అంటాండి, నాకు తెలియదు అంతే, నాకు తెలియదండి. అక్కర్లేదండి. కాబట్టి మన విశ్వాసాన్ని పెంచుకునేటట్టుగా దేవుడు వాక్యం అనే వాక్యాన్ని ఆధారం ఇచ్చాడు. అది చదువుదాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. మన పరిస్థితులన్నింటినీ మనం ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిద్దాం. విశ్వాసానికి ఆ శక్తి ఉందమ్మా? ఉందండి. ఎందుకని ఆ శక్తి ఉంది? నువ్వు దేని ఎందుకు విశ్వసిస్తున్నావో ఆ దేవుడు శక్తి సంపన్నుడు కాబట్టి అలా విశ్వాసులుగా బ్రతికి మనకు సహకరించని ఏ పరిస్థితి మన జీవితంలో ఎదురైనా దాన్ని అధిగమించేటట్లుగా మనం అందరం బలంగా ఉన్నాం. ఇక్కడున్న స్థానిక సంఘం బలంగా ఉన్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తూ వారికి అప్పగించేస్తాం.